Once again, welcome back to Ala Modalaindi. ఓకే సార్, మరి స్వాతంత్రం రాకముందు మీరున్నారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మేము చూస్తున్నాం మిమ్మల్ని. మరి అప్పటి పాలక వ్యవస్థకి ఇప్పటికి పాలక వ్యవస్థకి గల వ్యత్యాసం గురించి చెప్తారా? ఇక ఇప్పటి ప్రభుత్వంలో మేము ఆశించినట్టుగా లేదమ్మ తల్లి. ఎందుకంటే మేము ఏం ఆశించినామంటే అందరికీ మంచి అవకాశం ఉంటుంది, అందరూ మంచిగా ఉంటారు. అప్పుడు ఎమ్మెల్యేలు వస్తాయి, సర్పంచ్గిరి వస్తుంది, సమితి వస్తాయి, జిల్లా పరిషత్ మా కండ ముందర లేనే లేదు. ఏమైనా ప్రజలు మంచిగా ఉండాలి, ప్రజారాజ్యం వస్తుంది. 47 మూమెంట్ స్టార్ట్ అయినాక 1963 పంచాయతీ ఎన్నికల వరకు గ్రామంలో బీదోడు తలెత్తుకొని తిరిగిండు. వాని పరిపాలన సాగింది, వాని మాటనే సాగింది, వాడే ఆ ఊరికి అన్ని. అందరూ అప్పుడున్న ఊర్లలో దోపిడీదారులు అందరూ పట్టణం చేరిండ్రు. పల్లెటూరు ఎవ్వలేడు. వాళ్ళ భూములన్నీ పడావా, వాళ్ళ ఇళ్ళన్నీ పడావా, వాళ్ళ చెట్టు తినేటోళ్ళు లేడు. వస్తే వాడిని మందరించి ఊళ్ళకి వస్తే మందరించేటోళ్ళు లేడు. ఆ పరిస్థితి ఉండే. కానీ ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ దొరలు, దేశముఖులు, దోపిడీదారులు, జమీందారులు అందరూ జ్వరబడి మెంబర్ కాంచెల్లి సర్పంచుల దానిక కట్టలుగా వదిలిపోయిన మొదటి ఎన్నికలలో. అప్పుడు మళ్ళీ కింది జనమే చాకలోళ్ళు, మంగళోళ్ళు, మాదిగోళ్ళు, ఇతర గొల్లాయన, గౌలాయన, బీది జనమే పరిపాలనకు వచ్చారు. సర్పంచ్ అయ్యారు, మెంబర్లు అయ్యారు. ఓకే సార్, మరి మీరు ప్రజలకు చాలా సేవ చేశారు. ఇందాక మీరు చెప్పిన విధంగా చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్స్ ఇచ్చారు, అలాగే ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి బాగా వాళ్ళని ప్రోత్సహించేవారు కదా. మరి మీరు చేసిన భూదానాల గురించి కూడా చెప్తారా? నేను నాగలు దున్నా, మూట కొట్టిన, నానా బాధపడ్డా, ఉపాసం ఉన్నా, ఒత్తిడి ఉన్నా. ఎందుకంటే నాకెందుకో శ్రమ మీద పెద్ద విశ్వాసం ఇప్పటికి కూడా. శ్రమ చాలా మూలాధారం. శ్రమ ప్రతి వస్తువుకు మారుపేరు శ్రమనే. దాని శ్రమ యొక్క స్వరూపమే ఇవన్నీ అనేది నాకు ఒక లిటరేచర్లో నాకు మెదడుకి ఎక్కిపోయింది. జనంలో ఉండటం, చేయడం, పండడం. 2 ఏళ్ళు వాళ్ళ బీద జనంతో సహజీవనం చేసిన. మా నాయన ఇచ్చింది నిండా నాకు 14 ఎకరాల భూమి ఇచ్చిండు. నేను బాగా కష్టపడి ఇంచుమించు 200 ఎకరాలు చేసిన. నాకు భూమి ఇప్పటికి కూడా వ్యవసాయం మీద, ఈనాడు కూడా నేను పొలం దగ్గర పోకుండా నేను ఉండా. వ్యవసాయం మీద నాకు చాలా శ్రద్ధ. అయితే 200 ఎకరాలు సంపాదించినోడిని ఒక 100 ఎకరాలు అమ్మి నాకు ఫ్రీడమ్ ఫైటర్ కింద మిర్యాలలో బంక్ వచ్చింది. ఆడ భూమి కొని బంక్ ఐఓసి బంక్ వచ్చింది, ఆడ ఎస్టాబ్లిష్ చేసిన. ఇక భూమి సంపాదించిన కదా, ఇక పిల్లలు చదువులు చేసిన. మా కొడుకు ఎదిగి, మా తమ్ముని కొడుకు ఎదిగి జిల్లా పరిషత్ని చేసిన. నా పేరు మీద జిల్లా పరిషత్ అయిన పివి నరసింహారావు గారు, వీళ్ళందరూ కూడా ఆ కుటుంబం, పొలిటికల్ కుటుంబం మనోహర్ది. ఆ పిల్లగానికి ఇవ్వాలని వాళ్ళకి టికెట్ ఇచ్చిండు, గెలిచిండు, యాక్సిడెంట్ చనిపోయిండు. భార్యాభర్తలు ఇద్దరు చనిపోయిండ్రు. అది కొలాప్స్ ఆడికి అయిపోయింది కదా. ఎందుకో నాకు ఒక విధమైనటువంటి ఆ పిల్లగాడు ఉన్నప్పుడే వచ్చింది నాకు ఆలోచన. ఆ జిల్లా పరిషత్ కాగానే నాకు ఆలోచన వచ్చింది. ఈ గురుకుల పాఠశాల మా కోడలు జిల్లా పరిషత్ చైర్మన్ కాగానే ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి పోయింది. ఒక ఆడపిల్ల బడి ఇస్తా, పెట్టుకుంటావా అన్నది. అదివరకు తెలుసు నేను భూమి ఇస్తానని మా కోడలికి. పెట్టిస్తా సార్ అంటే ఎంబడే శాంక్షన్ చేసిండు. ఆర్డరు ఎంబడే శాంక్షన్ చేసిండు. శాంక్షన్ చేస్తా పో అన్నాడు. వచ్చింది మామయ్య, నేను ఇట్లా ఒప్పుకొని వచ్చిన అన్నది. 10 ఎకరాలు ఇస్తా పోమన్నా. 10 ఎకరాలు ఇచ్చిన. ఇప్పుడు మంచిగా 400. అప్పుడు స్టార్టింగ్లో 40 మంది, ఇప్పుడు 450 మంది అయ్యిండ్రు. దానికి జూనియర్ కాలేజ్ పెట్టండి, దానికి అనుబంధంగా పెట్టండి, 5 ఎకరాలు ఇస్తా అన్నా. ఇప్పుడు అది ప్రాసెస్లో ఉంది. అది మా అమ్మ నాన్న పేరు ప్రకటన వచ్చింది, జీవో వచ్చేసింది. సత్యమ్మ వెంకటరత్నం పంతులు ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల అనేది నడుస్తున్నది. తర్వాత ఇక ఇట్లా ఇక చిన్న చిన్న ఏం చెప్తాము, వాటర్ ఫెసిలిటీస్, ప్లేట్లు, ఈ మిడ్ డే మీల్స్ పెడుతురుగా, గవర్నమెంట్ సప్లై చేసి త్వరగా ఇంటికాయలు తెచ్చుకోవాలి. అట్లా కాకుండా ఒక 4-5 స్కూళ్లకు ఇంచుమించు 60-70 వేలు పెట్టి స్టీల్ పళ్ళాలు, స్టీల్ గిలాసులు ఇప్పించిన. ఇక కొందరు చదవటానికి పిల్లగాలు మంచిగా చదువుకొని బాసరకు అవకాశం వస్తే ఒక 2-3 బాసరకు పంపించి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు, ఫైనల్ ఇయర్లో ఉన్నారు 2 పిల్లగాళ్ళు. అట్లనే ఒక 2 డాక్టర్లు చదివించిన, వాడు పోస్టులకు ఎక్కిండ్రు. అప్పుడే హర్జన పిల్లలు, గొల్లోళ్ళ పిల్లలు డాక్టర్, ఇంజనీర్లు అయ్యిండ్రు. ఇట్లా ప్రతి సంవత్సరం ఒక 4-5 స్కూళ్ళల్లో 10th ఫస్ట్ క్లాస్ వెళ్తే
మంచి మార్క్ ఆ స్కూళ్ళలో మంచి మార్కులు వెళ్తే 1116. తర్వాత జూనియర్ కాలేజీకి ఇప్పుడు నేను చైర్మన్, రావణపేట జూనియర్ కాలేజీకి డెవలప్మెంట్ చైర్మన్. అందులో ఒక ఆడబిడ్డకు ఒక మగ పిల్లగానికి ఫస్ట్ క్లాస్ వెళ్తే అంటే అన్ని సబ్జెక్టులలో కాగా ఒక ఆడబిడ్డకు ఒక మగ పిల్లగానికి వాళ్ళకు కూడా 1516. మిల్లు 7వ తరగతిలలో పల్లెటూళ్ళలో 7 తరగతి దానికి ఉన్నాయి. వాళ్ళు కనుక మంచిగా పాస్ అయితే అప్పుడు బోర్డు ఎగ్జామినేషన్ ఉండేగా, ఆ బోర్డు ఎగ్జామినేషన్లో మంచిగా ఫస్ట్ వస్తే వాళ్ళకి 516. ఇట్లా బీదోళ్ళు ఏం లేదు, వాళ్ళు బీదోళ్ళు అనుకుంటే పంతులు గారు బీదోళ్ళు అంటే బట్టలకు పుస్తకాలకు ఇట్లా ఏదో ఇప్పటికీ నాతో అయిన కాడికి సహాయం చేస్తూనే ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు నేను మా కుటుంబ ఏం చెప్పిందంటే నాకు ఏమి లేకుండా మా నాయన 14 ఎకరాలు ఇస్తే నేను ఇదంతా సంపాదించిన కదా, ఇక నేను ఎందుకు ఒక జ్ఞాపకం ఉండేట్టుగా నేను కూడా కష్టపడ్డ నా మాదిరి ఎంతోమంది ఉండి వాళ్ళంతా తెలివికలని ఒక నా మెదడులో థ్యూరీ ఉంది, ఆలోచన ఉంది. దాని ప్రకారంగా ఇదంతా ఇస్తున్నా. ఒక్కొక్కసారి నా దగ్గర లేకపోతే బదువులు తీసుకొని వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి ఇస్తున్నా. ఓకే సార్, నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మీ సహాయ సహకారాలు వాళ్ళకి నిరంతరం ఇలాగే అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్గా భావి తరాలకు మీరు ఇచ్చే సందేశం చెప్పండి. మార్పు రావాలనే కోరే శక్తులకు నా సందేశం ఏంటంటే వాళ్ళ తెరువు పోకుండా నువ్వు ఎదుగు, టైం తీసుకో, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు తీసుకో, కానీ నీ మనసులో పట్టుదల ఉండాలి. వాళ్ళ మీద ప్రేమ అంటవా లేకపోతే ద్వేషం అంటవా, ప్రేమ ఉంటే చేయలేవు, వాటికి లొంగిపోతావు. నీ మనసులో అటువంటి భావన ఘర్షణ భావం పెంచుకోవాలి. ఏదేమైనటికీ మన లక్ష్యాన్ని సాధించుకోవాలి. వాళ్ళు ఎంత ఎదిగిందో మనం అంత ఎదిగడానికి ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళతో ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేస్తుంటే వాడు నిన్ను తాగడానికి ప్రయత్నం చేస్తాడు, నిన్ను అనుసరణ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాళ్ళు తెలియకపోకుండా నువ్వు ఎదుగు. వాళ్ళకు కూడా ఇచ్చే సందేశం ఏంటంటే యథాతథంగా ఉండే మార్పు కోరే శక్తులు కూడా బలంగా ఈ దేశంలో. వాళ్ళు కూడా నేను కోరేదంటే నాయనలారా ఘర్షణ పడి మీ ప్రాణాలు ఎందుకు ఓడగొట్టుకుంటారు, మీరు ఎందుకు నష్టపోతారు, మీరు మెట్టు దిగండి, వాళ్ళు మెట్టెక్కనియండి, కాంప్రమైజ్ కాదని సందేశం నాది. ఫైనల్గా మా కోసం ఒక మెసేజ్, మంచి మెసేజ్ మా కోసం రాయవలసిందిగా కోరుకుంటున్నాం. చాలా చక్కగా ఉంది సార్ నిజంగా అసలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ సక్సెస్ సీక్రెట్స్ని అట్ ద సేమ్ టైం మీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ని మూమెంట్స్ని మాతో షేర్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మరి ఇదండి ఇవాళ అలా మొదలైంది. మరో విశిష్ట అతిథితో రేపటి అలా మొదలైందిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఇదండి ఇవాల్టి ఉదయరాగం. మరిన్ని విశేషాలతో రేపటి ఉదయరాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.